ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నింపుడంక చేసే విధానము, దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగో చూడండి. వంకాయలు ఇలా కోసుకోవాలి, మంచి కడిగి ఇలా కోసుకోవాలి. ఇందులో చేదక్కకుండా నేను సాల్ట్ వేసిన చూడండి, కనిపిస్తుందా? వైట్గా వాటర్లో పెట్టుకున్నా. ఇట్లా కోసుకొని తర్వాతకి ఉల్లిగడ్డ వేయించుకోవాలి ఆయిల్, టమాటాలు ఇది కూడా వేయించుకోవాలి ఆయిల్, పచ్చిమిరపకాయలు. కొందరు పచ్చిమిరపకాయలతో చేయాలంటే పచ్చిమిరపకాయలతోనే చేయాలి. నేను రెండు మిక్స్ చేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఇది కూడా వేయించుకోవాలి. కొత్తిమీర ఇది నీళ్ళలో కడిగి పెట్టుకున్న వాటర్లోనే. తర్వాతకి పుదీనా, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, చింతపండు, అల్లం పేస్ట్, ఇంకా ఇది కూడా కారం పొడి, పసుపు, జీలకర్ర పొడి ఇది ఉంది. జీలకర్ర పొడి వేస్తాను నేను. మెంతుల పొడి కొద్దిగా వేయాలి, లైట్గా. ఈ రెండు వేయాలి. చేసే విధానం చూపిస్తా చూడు. ఇవన్నీ గ్రైండర్ పెట్టాలి మనం. తర్వాతకి ఇది కూడా గ్రైండర్ పట్టుకోవాలి. నేను ముందే పట్టి పెట్టిన పల్లీలు. ఓకేనా అండి? ఇప్పుడు గ్రైండర్ పడతా చూడండి. పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా. మనము ఇది పల్లీల పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో వేసిన కింద ఉంది. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి మనము. ఓకేనా అండి? కొద్దిగా కారం పొడి వేసుకోవాలి ఇందులో. ఇందులో కారం పొడి వేసాను, అల్లం పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి పసుపు, మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను కారం ఎందుకు వేసుకున్నానంటే కొద్దిగా మాకు కారం తింటాం కాబట్టి వేసుకున్నాను.